డిఎస్సి ఆస్పిరెంట్స్కి నమస్కారం. మనకి గతంలో టెట్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. వ్యక్తులకు సంబంధించి అంటే మీ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకు సంబంధించి వారి దేశాలకు సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ సంబంధించి క్వశ్చన్. ఈ క్రింది వాటిలో తప్పుగా జతైన స్టేట్మెంట్ చూడమని చెప్పారు. జనరల్గా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏమంటే, పాలో ప్రేరీ కెనడా దేశస్థుడని, వైగార్స్కీ రష్యా దేశస్థుడని, జీన్ పియాజే జర్మనీ దేశస్థుడని క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే దీంట్లో తప్పుగా ఉన్న జతని ఐడెంటిఫికేషన్ చేయమని చెప్పాడు. కింద ఏబిగా ఏబి, బీసీ, సిడి అని ఆప్షన్స్ ఇచ్చాడు టెట్లో. అయితే దీనికి ఆడ కరెక్ట్గా ఉన్న స్టేట్మెంట్ అయితే ఓన్లీ వైగార్స్కి రష్యా మాత్రమే కరెక్ట్. మిగతా రెండు ఆప్షన్స్ రాంగే, అంటే మిగతా రెండు కూడా తప్పుగా ఉన్న అంశాలే. అంటే పాలో ప్రేరే కెనడా దేశస్థుడు కాదు, బ్రెజిల్ దేశస్థుడు అతను. ఓకేనా. తరువాత జీన్ పియాజే జర్మనీ కాదు, ఇతను స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్ కెనడా దేశస్థుడు ఎవరంటే మనకున్న శాస్త్రవేత్తల్లో ఆల్బర్ట్ బండూరా మాత్రమే కెనడా దేశస్థుడు. తర్వాత సంబంధించి జర్మనీకి సంబంధించిన వ్యక్తులు అయితే మనకి వర్ధిమాన్, కోహిలర్, కోఫ్కా వీళ్ళందరూ కూడా జర్మనీ దేశస్థులు. స్టూడెంట్స్ కంపల్సరీగా ఇవి వారి దేశాలు కంపల్సరీగా నేర్చుకోండి. ఛాన్స్ అడిగారు పెట్టినవి. దాంతోపాటు హిప్పోకటిషు, కేష్మరు, షెల్డను, యాంగు, స్ప్రాంగర్ అనే శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందిన వ్యక్తులు కూడా క్వశ్చన్ ఫార్మేషన్ చేశారు. కాబట్టి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏ దేశానికి చెందిన వ్యక్తి అని కూడా బాగా రికగ్నైజ్ చేసుకొని చదవండి స్టూడెంట్స్. ఓకేనా.